లక్ష్మణుడు దశరథుడు కామ వికారానికి లోనై ఇలా అజ్ఞానపు పని చేశాడు అంటాడు. రేయ్ పిచ్చి పందుల్లారా, దశరథుడు కామంతో వెళ్ళాడని లక్ష్మణుడికి ఎవడరా చెప్పాడు? ఆ తర్వాత కౌసల్య, భరతుడు, రాజ్యంలో అందరూ ఇదే చెప్పుకుంటారు. ఎవర్రా వాళ్ళకి చెప్పారు? రే ఎర్రి కుక్కలో, రామాయణం కథరా. వాల్మీకి ఫ్లోలో అందరికీ తెలిసినట్టు రాసేశాడు. దశరథుడు ఎప్పుడూ నన్ను బాగా చూసుకోలేదని కౌసల్య అంటుంది. కాని పిల్లల కోసం వచ్చిన పాయసంలో సగం కౌసల్యకే ఇచ్చాడు. ఆమె పోషణ కోసం 1000 గ్రామాలు ఇచ్చేశాడు. లక్ష్మణుడు కోపంతో రాముడు చాలా నీతిమంతుడు, రాముడు చేసిన దోషం ఇది అని చెప్పిన వాడిని నేనింతవరకు చూడలేదు అంటాడు. లచ్చా, నేను చెప్తాను కదా. లక్ష్మణుడు రామునితో, అన్నా నువ్వు రాజవ్వు, ఎవడడ్డొచ్చినా నేను చంపుతాను, అయోధ్యను నిర్మానుషం చేస్తాను అంటాడు. లచ్చా, అయోధ్యలో అందర్నీ చంపేస్తే ఎవరిని పరిపాలిస్తారు నాన్నా? మన తండ్రి దుష్టుడైపోయాడు, అతన్ని చంపేద్దాం లేదా జైల్లో వేసేద్దాం అంటాడు. ఎవ్వడికి వాడి తేడానే, తండ్రితో సహా అందర్నీ లేపేస్తాడట. లచ్చా, అంత కోపం ఎందుకు మచ్చా? కౌసల్య రామునితో, నీ తమ్ముడు మాటలు విన్నావు కదా, ఇక నీ ఇష్టం అంటుంది. అంటే దశరథుడిని లేపేయడానికి కౌసల్యకి ఏ అభ్యంతరం లేదన్నమాట. ఎంత మంచి కుటుంబమో, బంగారు కుటుంబం. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా.